ఎందుకు కొంతమందికి ఇన్ఫెక్షన్ సడన్గా ప్రమాదకరంగా మారుతుంది? యాక్చువల్గా ప్రమాదకరంగా మారింది అనేది గమనించకపోవటం వల్ల ప్రమాదకరంగా మారుతుంది. సో ఇన్ఫెక్షన్ అనే మాట అందరికీ తెలుసు, సెప్సిస్ అనే మాట ఓన్లీ కొద్ది మందికే తెలుసు. ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే సెప్సిస్ అనే పరిస్థితికి మారుతుందో అప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. సో మరి సెప్సిస్ అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి? ముందు 1-2 సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సెప్సిస్ అనేది ఇన్ఫెక్షన్ కంట్రోల్లో లేకుండా మన అవయవాల్ని ఎఫెక్ట్ చేసి వ్యాధి నిరోధక శక్తి దారి తప్పే పరిస్థితికి వెళ్ళినప్పుడు దాన్ని సెప్సిస్ అంటే. దీన్ని గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. దురదృష్టవశాత్తు పేషెంట్స్ దీన్ని గుర్తించలేకపోతా ఉంటారు. గుర్తించలేక సాధారణ జ్వరమే లేదా ఇన్ఫెక్షన్ వచ్చింది, యాంటీబయాటిక్స్ వాడుతున్నాను అనుకుంటారు. కానీ పేషెంట్లో వచ్చే మార్పులు మామూలుగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఆహారం తీసుకోవటం కానీ, మాట తడబాటు కానీ, శ్వాస ఇబ్బంది కానీ ఇట్లాంటివి ఏమీ జరగవు. మన పని మనం చేసుకుంటూ ఉంటాం, జ్వరం మాత్రమే ఉంటుంది, కొంచెం నీరసించవచ్చు. బట్ అట్లా కాకుండా మనిషి మాట తడబడుతూ, మనం పిలిచినప్పుడు సరిగ్గా పలకకుండా, శ్వాస ఇబ్బంది పడుతూ ఉండి, ఒకవేళ బీపీ చూసినప్పుడు బీపీ లోలో ఉంటే అది ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్, అది సెప్సిస్కి దారితీస్తుందని అర్థం చేసుకో. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తినకుండా అలా ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళని నేను గమనిస్తూ ఉంటాను. ఇంట్లో ఉంటారు పాపం వాళ్ళు. వీళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చిస్తూ ఉంటారు. వాళ్ళు మింగుతూ ఉంటారు, సార్ సరిగ్గా తినటం లేదు డాక్టర్ గారు, 2 రోజుల నుంచి పెద్దగా ఆహారం వెళ్ళటం లేదు, పిలిచినా కూడా నీరసంగా మాట్లాడుతుంది, పలకట్లేదు అంటారు, నడిపే కూర్చోవటం లేదు. ఇది మీరేమనుకుంటారంటే ఇది నీరసం అనుకుంటారు. ఇది నీరసం కాదు. ఇది మనిషికి ఇన్ఫెక్షన్ సెప్సిస్ లోకి మారినప్పుడు అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ తప్పినప్పుడు అవయవాల్ని దెబ్బతీసి, అది కిడ్నీ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, ఊపిరితిత్తులు అవ్వచ్చు, గుండె అవ్వచ్చు, ఏ అవయవాన్నైనా, రక్త కణాలు అవ్వచ్చు, దెబ్బతీసినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. ఆ ఏర్పడిన మార్పులతో పాటు వ్యాధి నిరోధక శక్తి దారి తప్పినప్పుడు మనిషి ప్రవర్తన నెమ్మదిస్తుంది. ఈ నెమ్మదించటాన్ని నీరసం అనుకోవటం వల్లే ప్రాబ్లం వస్తుంది. సమాధానం చెప్పడం స్లోగా చెప్తూ ఉంటారు, కొంచెం అయోమయంగా ఆన్సర్ చెప్తూ ఉంటారు. ఈ అయోమయంగా ఆన్సర్ చెప్పేదాన్ని గమనించరు. ఇది అయోమయంగా చెప్పడం, తినకపోవటం వల్ల వీళ్ళు ఇలా చెప్తున్నారు అనుకుంటారు. కానీ తినకపోవటం వల్ల కాదు, ఇన్ఫెక్షన్ దారి తప్పటం వల్ల అనేది తెలుసుకో. దురదృష్టవశాత్తు లేదా బీపీ చూసినా కొంత బీపీ తక్కువ ఉన్నా కూడా వెంటనే మనం రెస్పాండ్ అవ్వచ్చు. ఈ విషయాల్ని మనం చాలా ముందుగా గమనించాలి. ఇన్ఫెక్షన్ సెప్సిస్గా మారింది అంటే ఈవెన్ డాక్టర్లకు కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అంటే ఇన్ఫెక్షన్ ప్రమాదకరంగా మారటం సెప్సిస్ అంటాం. సెప్సిస్ని ఎంత తొందరగా గమనిస్తే అంత తొందరగా మన పేషెంట్ని కాపాడవచ్చు. సో మీరు ఇంటి దగ్గర ఎవరికైనా పెద్దవాళ్ళకి, ముఖ్యంగా షుగరు, గుండె జబ్బులు, లేకపోతే ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ ఇట్లాంటి ఉన్న వాళ్ళ విషయంలో జ్వరం వచ్చినప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రవర్తన, మాట తీరు, శ్వాస తీసుకునే పద్ధతి, బీపీ మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించి, ఏమాత్రం అనుమానం ఉన్నా ఇన్ఫెక్షన్ సెప్సిస్గా మారినట్టుగా మనం గమనించి వెంటనే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది.